మృదువైన టెక్స్చర్, కమ్మటి సువాసన, తిన్న కొద్దీ మళ్లీ మళ్లీ తినాలనిపించే రుచి, ఇలాంటి ప్రత్యేకమైన లక్షణాలు ఉన్న ఈ వెజ్ పులావ్ మనల్ని మరొక లోకానికి తీసుకెళ్తుందండి. ముందుగా మసాలా పేస్ట్ కోసం కొబ్బరి, అల్లం ముక్కలు, ఇంకా వెల్లుల్లి రెబ్బలు, ఈ మసాలా దినుసులు, ముందుగా నానబెట్టుకున్న గసగసాలు మిక్సీలో వేసి కొంచెం వాటర్ పోసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు పాత్రలో నెయ్యి ఇంకా నూనె వేడెక్కాక మసాలా దినుసులు, జీడిపప్పు వేసి కొంచెం వేగాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బంగాళదుంపలు, క్యారెట్, బీన్స్ ఇంకా కొత్తిమీర, పుదీనా వేసుకొని కొంచెం వేగించాలి. తరువాత కట్ చేసుకున్న టొమాటో, పచ్చి బఠానీ వేసి అవి కూడా బాగా మగ్గాక ముందుగా రెడీ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ ని వేసుకుని బాగా వేగనివ్వాలి. ఇప్పుడు కారం వేసి మరి కాసేపు వేగాక కడిగిన బియ్యాన్ని వేసుకొని మసాలాలన్నీ బాగా పట్టేలా కలుపుకొని ఇప్పుడు నీళ్లు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే సోయా చంక్స్ ఇంకా ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద కాసేపు ఉంచాలి. ఇలా వాటర్ బాయిల్ అవుతుండగా మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని కాసేపు రైస్ బాగా ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మా వంట చేయడం పూర్తయిందండి. ఇప్పుడు మీ ప్రేమతో నిండిన కామెంట్ల కోసం ఎదురు చూస్తున్నాము. Download ShareChat.